హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? వింటర్లో పూసే ఎన్నో పూల మొక్కల్లో నాకు చాలా ఇష్టమైన మొక్క చామంతి మొక్క అండి. ఈరోజు చామంతి మొక్క గురించి తెలుసుకుందాం. ఆల్రెడీ వింటర్ అయిపోతుంది కదా. చామంతి మొక్కలన్నీ డిసెంబర్ జనవరిలో చాలా బాగా పువ్వులు పూసాయి. పువ్వులు వాడిపోయిన తర్వాత చామంతి మొక్కలో మనం ఈ సీజన్లో రెండోసారి పువ్వులు పూయించాలంటే ఏం చేయాలి, మొక్కకి ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఏ ఫెర్టిలైజర్ ఇవ్వాలో చెప్తాను. ఈ వీడియోలో మీకు 2 రకాల ఫెర్టిలైజర్స్ చెప్తాను. ఒకటి కెమికల్ మెథడ్ చెప్తాను, ఇంకొకటి ఆర్గానిక్ మెథడ్ చెప్తాను. మీకు నచ్చిన పద్ధతి ఫాలో అవ్వండి, సరిపోతుంది. అలాగే చామంతి మొక్కల్లో వచ్చే నల్లపేను, బ్లాక్ ఫ్లైస్ ఉంటాయి కదా, వాటికి పరిష్కారం కూడా చెప్తాను. అది కూడా 2 పద్ధతులు చెప్తాను. మీకు నచ్చింది ఫాలో అవ్వచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. చామంతి మొక్కను మనం సరిగ్గా కేర్ తీసుకుంటే ఇలా వింటర్ సీజన్ అంతా కూడా చాలా చక్కగా పువ్వులు పూస్తుంది. చామంతి పువ్వులు పూసి వాడిపోయిన తర్వాత మొక్క ఎండిపోతుందని చెప్పి చాలామంది వాటిని పారేస్తూ ఉంటారు. చామంతి మొక్క ఎండిపోతున్నా కూడా పక్క నుండి ఇలా కొత్త పిలకలు వస్తుంటాయండి. ఈ విషయం తెలియక చాలామంది చామంతి మొక్కలను చచ్చిపోతున్నాయేమో అనుకుని పారేస్తూ ఉంటారు. ఇవి మళ్ళీ పెరిగి పువ్వులు పూస్తాయి. నెక్స్ట్ ఇయర్కి ఆ పిలకల నుండి మనం కొమ్మలు తీసుకొని కొత్త మొక్కలు కూడా తయారు చేసుకోవచ్చు. చూడండి, ఇది నేను ఈ సంవత్సరం కొన్న రెడ్ కలర్ చామంతి మొక్క. పువ్వులన్నీ పూసి వాడిపోయాయి. మొక్క ఆకులు కూడా లైట్గా ఎండిపోవడం మొదలయ్యాయి. ఇప్పుడు సెకండ్ టైం మళ్ళీ ఈ మొక్కకు ఫ్లవరింగ్ రావాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. సిజర్స్ తీసుకొని ఇలా బాగా కింద భాగం వరకు మనం మొక్కలో ఉండే కొమ్మలన్నింటినీ కూడా కట్ చేసేయాలి. ఈ విధంగా ఇంత కింద వరకు కట్ చేసేయాలి. కట్ చేసి కాస్త ఫెర్టిలైజర్స్ ఇస్తే వీటి పక్క నుండి చిన్న చిన్న పిలకలు రావడం మొదలవుతుంది. ఈ కుండీలో చామంతి మొక్కను చూడండి, ఇవి కూడా సేమ్. పువ్వులు పూయడం అయిపోయాక కట్ చేసేసాను కొమ్మలన్నీ కూడా. ఇప్పుడు ఏమైందంటే పక్క నుండి పిలకలు వస్తున్నాయి, చూసారా ఎంత బాగా వస్తున్నాయో. ఇలాగే మీ దగ్గర ఉన్న అన్ని చామంతి మొక్కలను కట్ చేస్తే కొన్ని రోజులకు పిలకలు వస్తాయి. ఈ పిలకలన్నీ కూడా సీజన్ అయ్యేలాగా, వింటర్ అయ్యేలాగా తొందరగా ఎదిగి పువ్వులు పూయాలంటే ఏ ఫెర్టిలైజర్ ఇవ్వాలి ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనం సాయిల్ని లూజ్ చేయాలి. కుండీలో ఉన్న సాయిల్ని లూజ్ చేసి కొద్దిగా కంపోస్ట్ ఇవ్వండి. 100 గ్రాముల కంపోస్ట్ ఇవ్వండి. కంపోస్ట్ ఇవ్వడం వల్ల నైట్రోజన్ బాగా అంది పిలకలు తొందరగా వస్తాయి. దానితో పాటుగా డిఏపి అండి, ఇది డిఏపి గుళికలు ఒక 1/2 చెంచా తీసుకున్నాను. డిఏపి అంటే డై అమోనియం ఫాస్ఫేట్. ఇందులో నైట్రోజన్, ఫాస్ఫరస్ ఉంటాయి. మొక్కలో గ్రోత్ ఫాస్ట్గా వస్తుంది. 10 నుండి 12 బాల్స్ తీసుకొని ఇలా మొక్క చుట్టూ వేసి వాటరింగ్ చేసేయండి. ఈ ఫెర్టిలైజర్స్ వల్ల ఈ పిలకలన్నీ కూడా 15 నుండి 20 రోజుల్లో ఎదిగి మళ్ళీ మొగ్గలు వేసి మార్చిలోగా పువ్వులు పూస్తాయి. సెకండ్ టైం ఫ్లవర్స్ అయితే ఫస్ట్ టైం పూసినంత ఎక్కువగా పూయవు, కానీ కొన్ని పువ్వులు అయితే వస్తాయి. ఫెర్టిలైజర్ ఇచ్చాక వాటరింగ్ చేయాలండి. మీ దగ్గర డిఏపి లేకపోతే ఎన్పికే 12:61:0 ఈ ఫెర్టిలైజర్ ఉంటుంది. అది 1 గ్రామ్ 1 లీటర్ వాటర్లో కలిపి మొక్కకి ఇవ్వాలి. ఈ ఫెర్టిలైజర్ మీకు కావాలంటే ఆన్లైన్లో దొరుకుతుంది, లేదా మీకు లోకల్గా ఎరువుల షాప్లో ఎన్పికే 12:61:0 అని అడిగితే ఇస్తారు. ఈ రెండింటిలో ఏదో ఒక ఫెర్టిలైజర్ మీరు ఫస్ట్ ఫ్లవరింగ్ అయ్యాక పువ్వులు కట్ చేశాక చామంతి మొక్కకు ఇవ్వాల్సి ఉంటుంది. ఇవేమీ లేకపోయినా పర్వాలేదు. మీకు ఇప్పుడు ఒక మంచి హోమ్మేడ్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ కూడా చెప్తాను. ఆర్గానిక్ ఫెర్టిలైజర్ ఏంటో తెలుసుకునే ముందు చిన్న అనౌన్స్మెంట్ అండి. మన దగ్గర పువ్వుల మొక్కలన్నీ బాగా పూయడానికి కావాల్సిన ఎరువులు, ఫెర్టిలైజర్స్ సేల్ చేస్తున్నామండి. డిఏపి, పొటాష్, ఎప్సమ్ సాల్ట్, ఆల్మిక్స్ కేక్, ఆల్మిక్స్ ఫెర్టిలైజర్, కౌ మాన్యూర్, వెర్మి కంపోస్ట్ ఇవన్నీ సేల్కి ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే వీడియోలో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. హోమ్మేడ్ ఫెర్టిలైజర్ మనం ఇంట్లోనే ఉండి ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఫాస్ఫరస్, పొటాషియం ఉండే ఎరువును తయారు చేసుకోవచ్చు. 1 కప్పు ఉల్లిపొట్టు తీసుకోండి. ఆనియన్ పీల్స్, ఉల్లిపొట్టులో పొటాషియం, ఫాస్ఫరస్, ఐరన్, మెగ్నీషియం, సల్ఫర్ ఇలా ఎన్నో పోషకాలు ఉంటాయి. 1 లీటర్ వాటర్ తీసుకొని అందులో 1 కప్పు ఉల్లిపొట్టు వేసి 1 రోజు పాటు ఉంచాలి. 24 గంటల తర్వాత లిక్విడ్ మనకి ఇంత బాగా తయారవుతుంది. ఈ లిక్విడ్ని ఫిల్టర్ చేసి తీసుకోండి. ఇది కొంచెం కాన్సన్ట్రేటెడ్ కదా, కాస్త డైల్యూట్ చేయాలి. ఇంకొక లీటర్ వాటర్ కలపండి. మామూలు వాటర్ కలపాలి. ఈ ఫెర్టిలైజర్లో మనం ఇప్పుడు ఇంకొకటి కూడా యాడ్ చేయాలండి. ఇది కాఫీ పొడి, కాఫీ పౌడర్ అండి. 1/2 చెంచా తీసుకుని కలుపుకోండి. కాఫీ పొడిలో నైట్రోజన్ ఎక్కువగా ఉండడం వల్ల పిలకలు తొందరగా వస్తాయి. వచ్చిన పిలకలు ఆరోగ్యంగా పచ్చగా పెరుగుతాయి.
డిఏపికి సబ్స్టిట్యూట్ అన్నమాట ఈ ఆర్గానిక్ ఫెర్టిలైజర్. డిఏపిలో కూడా నైట్రోజన్, ఫాస్ఫరస్ ఉంటాయి. అలాగే ఇందులో కూడా సేమ్ ఉల్లి పొట్టులో ఫాస్ఫరస్ ఉంటుంది. ఇప్పుడు కలిపిన కాఫీ పొడిలో నైట్రోజన్ ఉంటుంది. ఇందాకట్లాగే సాయిల్ని కాస్త లూజ్ చేసి ముందు కొంచెం కంపోస్ట్ ఇవ్వండి. కంపోస్ట్ ఇవ్వడం వల్ల మొక్క ఓవరాల్ గ్రోత్ బాగుంటుంది. తర్వాత ఈ లిక్విడ్ని లీటర్ చొప్పున ఒక్కో చామంతి మొక్కకు 15 రోజులకు ఒకసారి ఇవ్వాలండి. చామంతి మొక్కలు రెండోసారి కూడా మొగ్గలొచ్చి పువ్వులు పూస్తాయి. ఇప్పుడు కట్ చేసి ఫెర్టిలైజర్స్ ఇచ్చిన చామంతి మొక్క కుండీలను మనం రోజులో 5 గంటలు ఎండ తగిలే చోటే పెట్టాలి. మార్చి వరకు మనం ఫుల్ సన్లైట్లోనే చామంతి మొక్కను పెట్టుకోవాలి. అప్పుడే పువ్వులు చాలా బాగా పూస్తాయండి. చీడపీడలు, ఫంగస్ లాంటివి కూడా మొక్కకు తొందరగా పట్టవు. మొక్క ఎండలో ఉంటేనే చీడపీడలు, ఫంగస్ లాంటివి మొక్కకు త్వరగా అటాక్ అవ్వవు. ఒకవేళ మీ ఇంట్లో ఉన్న చామంతి మొక్కలకు చీడ పడితే వాటికి ఏమివ్వాలో, ఎలా పోగొట్టాలో ఇప్పుడు చూద్దాం. చామంతి మొక్కలకు ఎక్కువగా ఇలా నల్లపేను పడుతూ ఉంటుంది. బ్లాక్ ఫ్లైస్ అంటారు ఇంగ్లీష్లో. అవి మీ చామంతి మొక్కలు ఉంటే కనుక నేను ఇప్పుడు ఒక 2 పద్ధతులు చెప్తాను. అందులో ఏదో ఒకటి ఫాలో అవ్వండి. ఫస్ట్ ఇది బూడిద, వుడ్ యాష్ అండి. చెక్కలు కాల్చిన తర్వాత వచ్చిన బూడిద. ఇవి ఇలాంటి ఇన్సెక్ట్స్కి మంచిగా ఫ్రీగా దొరికే ఆర్గానిక్ పెస్టిసైడ్గా పనిచేస్తుంది. ఈ ఇన్సెక్ట్స్ బాడీ చాలా సాఫ్ట్గా, మృదువుగా ఉంటుంది. పిండి నల్లి, తెల్లదోమ, నల్లదోమ అలాంటి పెస్ట్స్ అన్నింటికి కూడా ఈ బూడిద బాగా పనిచేస్తుంది. ఆ ఇన్సెక్ట్స్ బాడీలో ఉండే వాటర్ కంటెంట్ అంతా తీసేసుకుని వాటి బాడీని డీహైడ్రేట్ చేయడం వల్ల అవి చనిపోతాయి అన్నమాట. మెత్తగా జల్లించిన బూడిద ఉంటే అది తీసుకోండి. బూడిదను మనం నేరుగా ఇలా కాండం పైన, మొక్క ఆకులపైన చల్లితే సరిపోతుంది. పెస్ట్ ఎక్కడ పట్టిందో అక్కడంతా కూడా బూడిదను అప్లై చేయాలన్నమాట. మీరు కావాలంటే మట్టిలో కూడా బూడిదను కలుపుకోవచ్చు. బూడిదలో పొటాషియం ఉండడం వల్ల మొక్కకు మంచి ఫెర్టిలైజర్గా కూడా పనిచేస్తుంది. ఇంకొక పద్ధతి చూద్దాం ఇప్పుడు. ఇది నీమ్ ఆయిల్ అండి, వేప నూనె. వేప నూనెను ఒక 5 ml తీసుకోండి. అలాగే షాంపూ, ఏదో ఒక షాంపూ 1 చెంచా తీసుకోండి. 1 లీటర్ వాటర్లో వేసి ఈ రెండింటిని కూడా బాగా కలిపి ఇది మనం చీడపట్టిన చామంతి మొక్కలపైన 15 రోజులకు ఒకసారి స్ప్రే చేస్తే మంచి రిజల్ట్స్ చూస్తారు. ఓకే అండి, చామంతి మొక్కలు ఒకసారి ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత వింటర్ సీజన్లో మళ్ళీ ఫ్లవరింగ్ రావాలంటే ఏం చేయాలి, ఏ ఫెర్టిలైజర్ ఇవ్వాలో ఆర్గానిక్ మరియు కెమికల్ 2 పద్ధతులు తెలుసుకున్నారు కదా. అలాగే చామంతి మొక్కకు చీడ పడితే ఏ విధంగా పోగొట్టాలో కూడా 2 పద్ధతులు తెలుసుకున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ రిలేటెడ్ చూడాలి అనుకుంటే వెంటనే శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ గార్డెనింగ్, బాయ్.